కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనటంతో లారీ పూర్తిగా తగలబడింది, బస్సు తగలబడింది. బెంగళూరు నుంచి శివమొగ్గాకి వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామం దగ్గరన లారీ ఢీకొనటంతో ఉన్న ఫలంగా మంటలు రేగి అది కాస్త దగ్ధమవడంతో 17 మంది సజీవ దహనమయ్యారు. అది స్లీపర్ బస్సు. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 32 మంది ఉన్నారు. మిగతా వాళ్లలో కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. హిరియూరు నుండి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి లారీ ఈ ఘటనకి కారణమైంది. ఆ డివైడర్ దాటి రాంగ్ రూట్లోకి వచ్చినటువంటి లారీ బస్సుని ఢీకొట్టింది. దాంతో అది మద్యం మత్తులో చేశారా ఏంటి అన్నటువంటి తెలియదు, లేదంటే హైవేల మీద గబక్కన ఎవడు ఉండడు కదా అన్నటువంటి చేశారో తెలియదు. హిరియూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలై ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇంకొక 7 దాకా ఉన్నారు. ప్రస్తుతం 17 మంది అయితే సజీవ దహనం అయ్యారు. మిగతా వాళ్ళు ఆ మంటలు చూసి ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నుంచి అద్దాలు పగలగొట్టుకుని బయటపడటం వల్ల కొంతమంది వరకు సేవ్ అయ్యారు. బట్ ఎక్కువ మంది నిద్రలో ఉండటం వల్ల రాత్రి 2 గంటల సమయం అయ్యేటప్పటికి నిద్రలో ఉన్నారు. ఆ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు నిద్రలోనే సజీవ దహనం కావడం అన్నటువంటిది తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి అంశం. ట్రావెల్స్ బస్సు వాళ్ళదైతే తప్పు లేదు, అది లారీ వాళ్ళదే తప్పు. రూటు మారి ఎదురు వెళ్ళి మరీ గుద్దారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం.